గోదావరి నది భారతదేశంలోనే గంగా సింధు తర్వాత అత్యంత పొడవైన నది. మహారాష్ట్రలోని నాసికా త్రయంబక వద్ద పుట్టిన గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రయాణించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి 7 పాయలుగా చీలి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అనే పేర్లతో పిలువబడి ప్రధానంగా 3 నదులు మాత్రమే సముద్రంలో కలుస్తున్నాయి. మిగిలిన నదులు మాత్రం అంతర్వాహనలుగా పేరుగాంచాయి. సముద్రంలో కలిసే 3 నదుల్లో ఒకటైన వైనతేయ నది చిట్ట చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతమైన కరవాక అనే ప్రదేశం గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ ఎర్స శ్రీరామ్, అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన కరవాక అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ కరవాక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి. అలాగే గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కూడా ఆ కరవాక గ్రామంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కరవాక అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఒకసారి చూడండి. ఒక కాలువ, అలాగే ఆ కాలువకు అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లు. మన కోనసీమ జిల్లాలో లొకేషన్స్ అన్ని ఇదే విధంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత మంచి లొకేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అని చూపించడానికి ఈ లొకేషన్ చూపిస్తున్నాను. కరవాక అనే గ్రామం అమలాపురం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరవాక గ్రామం వెళ్ళాలంటే 2 మార్గాలు కలవు. ఒకటి పడవ ద్వారా ఓడరేవు నుండి గోదావరిపై ప్రయాణించి రావచ్చు. 2 రోడ్డు మార్గం ద్వారా కూడా రావచ్చు. మనం మాత్రం ప్రస్తుతం పడవ దారి వస్తే ఇక్కడ లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దామండి. ఈ కరవాక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి, మరోవైపు ఒక గోదావరి నదిలోంచి వచ్చిన పాయ. ఈ 3 నదుల మధ్యలో ఉండే, అంటే చుట్టూ నీరు మధ్యలో ఉండే ఒక ఐలాండ్గా చెప్పుకోవచ్చు. ఈ కరవాక అనే గ్రామం చాలామందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇది సముద్ర తీరంలో ఉండే మారుమూల గ్రామం కాబట్టి చాలామందికి అంత పరిచయం లేకపోవచ్చు. యాక్చువల్గా ఈ ప్లేస్ ఏంటంటే, మన గోదావరి నది ప్రవహిస్తూ అంటే మహారాష్ట్రలోని నాసికా త్రయంబక వద్ద పుట్టిన గోదావరి నది ప్రవహిస్తూ రాజమండ్రి వచ్చేటప్పటికి కొన్ని పాయలుగా విడిపోతుందన్నమాట. యాక్చువల్గా చాలా పాయలుగా ఉంటాయి, అవన్నీ కనిపించమాట. 3 పాయలు మాత్రమే మనకి బయటికి, అంటే సముద్రంలో కలిసే ప్రాంతాలు 3 ఉంటాయి. ఒకటి వశిష్ఠ నది, అంటే గోదావరి నది సముద్రంలో కలిసి వశిష్ఠ నది అంతర్వేదిలో కలుస్తుంది. అలాగే రెండవ నది వచ్చి వైనతేయ నది. ఈ వైనతేయ నది వచ్చి ఇక్కడ వాడలేవు కరవాక మధ్యలో కలుస్తుందన్నమాట. ఇంకోటి అయితే గౌతమి నది, అది యానం దగ్గరలో ఉన్న భైరవపాలెం వద్ద సముద్రంలో కలుస్తుందన్నమాట. ఈ 3 నదుల మధ్య, ఈ 3 నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలు చాలామందికి పరిచయం లేకపోవచ్చు. చాలామంది అంతర్వేది వచ్చి అదే గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్ అని చాలామంది వెళ్ళిపోతుంటారు. అలా కాదు, గోదావరి నది కొన్ని పాయలుగా విడిపోతుంది. అందులో ఒక పాయ, అంటే వైనతేయ నది సముద్రంలో కలిసే చిట్ట చివరి ప్రదేశం ఈ కరవాక అనే గ్రామం. చూశారు కదా, ఇక్కడ కరవాక అనే గ్రామంలో గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం ఆ దూరంలో కనిపిస్తుంది. ఇక్కడ క్లైమేట్ చూస్తుంటే ప్రస్తుతం వచ్చి ఫెంగల్ తుఫాన్. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆకాశం అంతా మేఘామృతం. ఈ తుఫాన్ వచ్చినప్పుడు కరవాక అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. చూడండి ఇక్కడ లొకేషన్ ఏ విధంగా కనిపిస్తుందో, చాలా అద్భుతంగా ఉందన్నమాట. యాక్చువల్గా మైండ్లో ఎంత ప్రెజర్ ఉన్నా కానీ ఇటువంటి ప్రదేశానికి వచ్చినప్పటికీ చాలా మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుందన్నమాట. మనసులో ఏ బాధలు ఉన్నా అవి రావన్నమాట మనసులోకి. యాక్చువల్గా ఎంత అద్భుతంగా ఉండే ప్లేసులు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అటువంటి ప్రాంతాలను మీకు పరిచయం చేయడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఇది గోదావరి నది, వైనతేయ నది చివరిగా సముద్రం కలిసే ప్రాంతం ఆ దూరంలో కనిపిస్తుంది. మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. యాక్చువల్గా యువతల వైపు ఉండే ప్రాంతాన్ని కరవాక అంటారు, అవతల వైపు ఉండే ప్రాంతాన్ని వాడరేవు అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రజలు అవతల వైపుకి వెళ్ళాలంటే బోట్ల మీద వెళ్తారు. ఆ బోట్ జర్నీ కూడా ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను.
సార్ ఇది దీన్ని ఉప్పుడేరు అంటారా? ఓకే. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారా? సముద్రం. ఇటు ఎంతవరకు ఉందండి ఇది? అంతర్వేది వరకు ఉందా? నమస్తే అండి, మీ పేరండి? ధర్మరావు గారు. మీది ఏ ఊరండి? కరవాక. సార్ ఇక్కడ ఒకవైపు సముద్రం గోదావరి ఉంది కాబట్టి చేపలు ఎక్కువగా పడుతూ ఉంటాయా? పడతాయండి. ఇప్పుడు చేపలు ఆటకి వెళ్ళారా మీరు? చేపలు ఆటకి వెళ్ళామండి. ఎప్పుడు వెళ్ళారండి మీరు? నైట్ వెళ్ళామండి. రాత్రి వెళ్ళారు. ఎన్ని గంటలకు వెళ్ళారు అంటారు? 10 గంటలకు వెళ్ళామండి. 10 గంటలకు వెళ్ళారు. ఇప్పుడు వచ్చారండి? తెల్లగట్టలు 4 గంటలకు వచ్చి. తెల్లారగట్టలు 4 గంటలకు వచ్చారు. ఏమన్నా పడ్డాయి సార్ మన వాళ్ళు? పడ్డాను 2 రూపాయలు వచ్చి. అమ్మేహారా? అమ్మేహారు. ఎక్కడ అమ్ముతారు సార్ మీరు తెచ్చిన చేపలండి? కంపెనీ ఉంటుంది ఊర్లో, ఆ కంపెనీ గడి ఇచ్చేస్తాం. కంపెనీ దగ్గరికి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఎంతమంది వెళ్ళారండి మీరు? మేము 2 వెళ్ళామండి. 2 వెళ్తాం, లేకపోతే 7 వెళ్తాం. సముద్రం వేటకి సముద్రంలోకి వెళ్ళిపోతారా? వెళ్తామని సముద్రం. మీకు సముద్రంలోకి వెళ్ళినా ఏమనిపించదండి లోపలికి వెళ్ళేటప్పటికి? మాకు ఏమనిపించదు. యాక్చువల్గా ఇప్పుడు తుఫాన్ కదండి, మరి ఎలా ఉంది సముద్రం? తుఫాన్కి అయితే వెళ్ళమండి. తుఫాన్ అయితే ఇంకా అగ్గిలే ఉంటుంది. ఇంకా రాత్రి తుఫానే కదండి, మీకు ఏమైనా అనిపించింది? సముద్రంలో గాలి ఎక్కువగా ఉంది కదా, ఈ రోజు అంతా అలాగే ఉంది. ఇక్కడ అయితే బాగానే ఉందండి. సముద్రం అయితే కష్టం అండి. సముద్రంకి అయితే ఎక్కువ ఉంటుందండి గాలి. గోదావరిలో అయితే పెద్ద ఏమి ఉండదు. గోదావరిలో అయితే ఏమనిపించదు మీకు? ఏమనిపించదు. ఓకే. చేపలు అంటే ఎక్కువగా. కరవాక అనే ప్లేస్లో చుట్టూ వాటర్ ఉండే ప్లేస్, మధ్యలో ఉండే ఒక భూభాగం అన్నమాట. నీరుండే ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా చేపలు దొరుకుతూ ఉంటాయి. అంటే సముద్రంలో చేపల వేటకి వెళ్ళి చాలా మంది ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు. వీళ్ళైతే రాత్రి సముద్రంలోకి వేటకి వెళ్ళారంటే ప్రస్తుతం అయితే తీసుకొచ్చి మార్నింగ్ అమ్మేస్తూ ఉంటారండి. కంపెనీ ఉంటుందంటే కంపెనీ దగ్గర అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ప్రజలు చాలామంది ఇదే విధంగా జీవనం సాగిస్తారని చెప్పడానికి. వీళ్ళనే కాదు, వెనకాల చాలా బోట్లు ఉన్నాయి. ఈ బోట్లు కూడా చూడొచ్చు. చాలామంది ఎక్కువగా చేపల వేట మీద ఆధారపడి జీవిస్తారు అని చూపించడానికే. మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి మీరు బోట్లోకి వేటకి? మధ్యాహ్నం అండి. కడతాకి వెళ్తారా లోపలికి? గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువగా మడ అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న వృక్షాలని మడ చెట్లు అని పిలుస్తుంటారు. ఈ మడ చెట్లు ఎక్కువగా అంటే తుఫాన్లు వచ్చినా కానీ, సునామీ వచ్చినా కానీ ఇవి అడ్డుకట్టగా ఉంటాయి, గ్రామాలు కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ చెట్లు నరకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇవి మనల్ని కాపాడడానికి ఏర్పడిన చెట్లు అన్నమాట. ఇవన్నీ మడ వృక్షాలు. ఇక్కడ ఎక్కువగా మడరస్తాలు కూడా విస్తరించి ఉంటాయని చూపించడానికి. ఇది ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి. ఇది అంటే యాక్చువల్గా ఇది గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయ అన్నమాట. ఈ పాయ మొత్తం కరవాక గ్రామం అంతా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి డైరెక్ట్గా అంతర్వేది వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ కాలువ వచ్చి. ఏదేమైనా ఇక్కడ ఉప్పుటేరు అని పిలుస్తున్నారు కదా, ఉప్పుటేరు కాలువ ఇదే. ఇది కూడా ఒక చిన్న సైజు గోదావరి నదిలా ఉంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్కి కెరటాలు కానీ, గోదావరి నుంచి వచ్చిన కెరటాలు కానీ మామూలు స్థాయి కంటే ఎత్తుకి ఎగురుతున్నాయి అన్నమాట. ఆకాశం అంతా మేఘామతం. అసలు ఈ క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం వాతావరణం అంతా క్లౌడీగా ఉంది. తుఫాన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతాలంతా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి గ్రామాలు చాలా మందికి తెలియట్లేదు. అంటే ఎక్కడో మారుమూలలో ఉంటాయి. ఇటువంటి ప్రదేశాలు అందరికీ పరిచయం కావు. అటువంటి ప్రాంతాలు పరిచయం చేయడానికి ఇవన్నీ మీకు చూపించడానికి వచ్చాను. యాక్చువల్గా ఇదంతా ఉప్పుటేరు అన్నమాట. ఈ ఉప్పుటేరు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అంటే ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి.
నమస్తే అండి. చెప్పండి సార్. యాక్చువల్గా మేము గోదావరి ఎండింగ్ ప్లేస్ కర్వాక్ అనే ప్లేస్కి రావడం జరిగింది. అసలు ఈ కర్వాక్ అనే ప్లేస్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ క్లైమేట్ కానీ ఇక్కడ గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్ కానీ చాలా అందంగా ఉంది. సార్ మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు శ్రీను గారు. సార్ చెప్పండి, మీది ఇదే ఊరా? ఇదే ఊరు కర్వాకే మాది. ఓకే అండి. ఇక్కడ ఈ ఊరు గ్రామంలో ఒక 5,000 వరకు నివసిస్తారు జనం. పెద్దవాళ్ళు అయితే ఫిషింగ్కి వెళ్తారు, చేపల వేటకి సముద్రం మీదకి. ఓకే అండి. ఓకే. కుర్రవాళ్ళు అయితే వాళ్ళ పెయింటింగ్ వృత్తులని ఎవరో వెల్డింగ్ వర్క్ అని వాళ్ళ కుర్రలు వాళ్ళు చేసుకున్నారు. పెద్దవాళ్ళు అయితే కనుక చేపల వేటకి వెళ్తారు సముద్రం మీదకి. మీకంటే సముద్రం దగ్గరగా ఉంది కాబట్టి ఇదేనండి సముద్రం. ఇది అంతా ఉప్పు నీరు కాలువ. ఇది సంవత్సరానికి ఒకసారి గంగంపేట అని జరుగుతుందండి. సంవత్సరానికి ఒకసారి అంటే సముద్రం మీద జీవనోపాధి పొంది వాళ్ళందరూ కూడా గంగమ్మ తల్లికి మొక్కుగానే ఒక ఫెస్టివల్ జరుగుతుందండి. గంగమ్మ పెట్టు అంటారండి. అది అయిపోయింది సార్? అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీరు చూద్దరని కావాలితే. ఎప్పుడు? ఈ రోజా? ఈ రోజు జరుగుతుంది. మీకు చూపిస్తాం కూడా మేము. ఓకే. అంటే మధ్యలోకి వెళ్తారా? గోదావరి మధ్యలోకి ఒడ్డునే సముద్ర ఒడ్డునే ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు జరుగుతుంది. మీకు చూపిస్తాం అయ్యి విజువల్స్ అయ్యి. ఓకే అండి. ఓకే. చూద్దరు. గోదావరి ఎండింగ్ ఉంది కదా, ప్లేస్ చూడడానికి అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుంది. పడవ మీద వెళ్ళాలి చూడడానికి. పడవ వేసుకుని వెళ్ళి మీరు చూద్దరు అని కావాలితే. తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు పెంగల్ తుఫాన్ ఏదో ఉంది మనకి. ఈ తుఫాన్ వచ్చినప్పుడు కానీ లేదా సునామీ వచ్చినప్పుడు కానీ, ఎందుకంటే మీకు సముద్ర తీరం పక్కనే ఉంది కాబట్టి మీకు ఎఫెక్ట్ ఏదైనా ఉంటుందా? అంటే కొన్ని తుఫాన్లకి ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని అయితే సముద్రం మీదకి వెళ్ళిపోతాయి, కొన్ని అయితే ఊరి మీదకి వచ్చేసరికి కొన్నిటికి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా మీరు తెలుసుండి ఎప్పుడైనా మీ ఊరి మీదకి వచ్చిన తుఫాన్లు ఏదైనా ఉన్నాయా? తుఫాన్ సునామీకి అయితే మాకు ఇల్లు పడిపోవటం అవి జరిగాయి. ఓకే. సునామీకి ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇల్లు పడిపోవటం అవి జరిగాయి. ఓకే. సార్ ఇప్పుడు ఇక్కడ గోదావరి నది ఉంది కదా, అవతల వైపు ఏ ఊరు ఉంటుందండి? వాడలరేవు. అది వాడలరేవు, ఇది కర్వాక. ఇప్పుడు మీరు అవతల వెళ్ళాలంటే ఎలా వెళ్తూ ఉంటారు? పడవ మీద వెళ్ళాలి. పడవల మీద అండి. ఎవరు వెళ్ళినా కానీ పడవ బండ్లు వెళ్ళే అవకాశాలు లేవు. ఓకే. పడవ మీద కూడా బండ్లు వెళ్తాయి. పడవల మీద కూడా బండ్లు వెళ్తూ ఉంటాయి. చెరువుల సాగు కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఏరియా అంతా ఇంకా చెరువులు సాగు ఎక్కువ ఉంటుంది. పందులు వేటకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ పాట కూడా ఏర్పాటు చేసి చేపలు అమ్మేవారని తెలిసింది. అదే ఇదే ప్లేస్ అండి ఇక్కడే. ఇప్పుడు జరుగుతుందా సార్? ఇప్పుడు అని వాతావరణం బాగా వెళ్ళట్లేదు. అంటే చేపల మార్కెట్ జరుగుతుంది అంటారు? జరుగుతుంది ప్రతిరోజు. అదే వాతావరణం బాగుంటే వెళ్తే కనుక అప్పుడు కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ ఇదే ప్లేస్ అండి. ఓకే. అంటే ఇప్పుడు పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చాలా మంది పర్యాటకులు ఎంత అద్భుతమైన ప్లేస్ని చూడడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే కొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో. ఉందండి. ఇప్పుడు పర్యటనకి సంబంధించింది ఇక్కడ తీసుకొస్తా అన్నారు. తీసుకొస్తే ఫ్యూచర్ లో బాగుంటుంది. ఇప్పుడు ఎవరికో తెలియని ఎక్కడో ఉంది కదా, ఇప్పుడు అందరికీ పబ్లిసిటీ ఈ ప్లేస్కి. అంటే ఇటువంటి ప్లేస్లు ఎక్కడో ఉండవండి. చాలా ప్రాంతాల్లో గోదావరి ఎండింగ్ ప్లేస్లు ఉంటాయి కానీ అవి చూడడానికి అంత అనుకూలంగా ఉండవు. కానీ అంతర్వేది ఏ విధంగా ఉంటుందో మీది కూడా అదే విధంగా డెవలప్ అయితే ఎక్కువ మంది పర్యాటకులు వస్తే మన గ్రామం కూడా అభివృద్ధి అవుతుంది. ఈ గ్రామం గురించి అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా మాకు సముద్రం దగ్గర ఉంది కాబట్టి అలవాటైన ప్రాంతం కాబట్టి ఇలాగే జీవితాలు అలవాటు అయిపోయినాయని చెప్తున్నారు. ఎక్కడో చివరన ఉంది, గోదావరి సముద్రం కలిసే ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే చాలామంది ఎక్కువ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని దర్శించడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ వీళ్ళ ప్రజలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ కర్వాక్ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఇక్కడి నుంచే కర్వాక్ గ్రామం స్టార్ట్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ కర్వాక్ గ్రామానికి సంబంధించిన ఒక నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఈ కర్వాక్ గ్రామం స్టార్ట్ అవుతుంది. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. మన కర్వాక్ గ్రామం సరిహద్దు స్టార్ట్ అవగానే మొదట్లోనే ఒక అమ్మవారు ఆలయం అయితే ఉంది. దీన్ని చాలా మంది సత్తమ్మ తాడి అని పిలుస్తూ ఉంటారన్నమాట. అంటే ఒక తాడి చెట్టులో సత్తమ్మ తల్లి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారన్నమాట. ఆ సత్తమ్మ తల్లి అమ్మవారి ఈ గ్రామానికి మొదట్లోనే ఉంటారన్నమాట. ఒకసారి ఈ గ్రామానికి సంబంధించిన అమ్మవారి సత్తమ్మ తాడి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అంటే
చాలా గ్రామాల్లో చెట్లని అమ్మవారిగా కొలిసే ఆనవాయితీ ఉంటుందన్నమాట. చాలామంది సత్యం తల్లి తాడి చెట్టు అని పిలుస్తుంటారు. ఒకసారి అమ్మవారు ఏ విధంగా కొలువై ఉన్నారో ఒకసారి చూడండి. ప్రస్తుతం కరవాక అనే గ్రామంలో ఒక వీధికి రావడం జరిగింది. దీన్ని రేకపల్లి వారి మెరక అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ హౌసెస్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. యాక్చువల్గా ఇది సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా కొబ్బరి అలాగే సర్వే తోటలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ కొబ్బరి తోటల మధ్యలో ఇల్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న పెంకుడిల్లు కనిపిస్తుంది. అంటే పల్లెటూరులో ఇలాంటి ఇల్లు మనకు కూడా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. ఇదనే కాదు, అక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. చాలా వీధి చూస్తే చాలా బాగుందన్నమాట. అంటే కరవాకలో కూడా ఇంత అందమైన వీధులు ఉంటాయి. ఇలా ఉండే వాతావరణం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొబ్బరి చెట్లలో ఇల్లులు అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కరవాక అనే గ్రామం ఇలాగే ఉంటుంది. సముద్ర తీరం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇటువంటి హౌసెస్ ఉంటాయని చూపించడానికి. వెనకాల ఉండే ప్లేస్ కూడా ఇవన్నీ కొబ్బరి పంట పండిస్తున్నారు, ఒకసారి చూడొచ్చు. చూసారు కదా ఆ కొబ్బరి చెట్లు ఏ విధంగా ఉన్నాయో. అంటే కోనసీమ అంటే కొబ్బరికి ప్రసిద్ధి. అయినా కానీ సముద్ర తీరంలో ఇలా కొబ్బరి పంట పండిస్తున్నారని మీకు చూపించడానికి ఇటువంటి లొకేషన్ చూద్దాం. అలాగే ఇక్కడ ఒక చిన్న తాటాగిల్లు ఉంది కొబ్బరి చెట్ల మధ్యలో. ఈ హౌస్ దగ్గర కూడా వెళ్దాం. ప్రస్తుతం అయితే తుఫాన్ ఎఫెక్ట్. ఇది చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో ఒక తాటాగిల్లు. మామగారు మీ పేరు? నాగవేణి గారు బాబు. ఇంటి పేరు? రేకపల్లి నాగవేనా మీ పేరు? మామగారు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? చిన్న అబ్బాయి గారి ఇంట్లో ఉంటాను. అదే 2 అబ్బాయి. మీకు ఎంతమంది పిల్లలు? అబ్బాయిలు 4 బాబు. 4 అబ్బాయిలు. అమ్మాయిలు ఉన్నారా? ఒక్క అమ్మాయా? ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరో లేరు బాబా. ఉందామని కట్టించుకున్నాను అప్పుడు పాతిలిప్పి ఇలాగైపోయింది. ఒకసారి కుట్టించుకున్నాను, ఇంకొప్పుడు కుట్టించుకోలేక. వర్షం కురిసేస్తుందమ్మా. మొన్న చూసి వెళ్ళింది పాపం. పాప వచ్చి ఏదొకని భోజనం చిన్న కూడా పెడతారు. ఒక్కరే ఉంటారు ఇంట్లోనే. వండుకోగలరా మామగారు మీరు? లేదు బాబా. మీ చిన్న అబ్బాయి పట్టుకొస్తారా? ఓకే. ఏమో కొంత ఏదో ఉపకారం చెయ్యండి బాబా. ఇంకా అప్పుడే ఎన్నాళ్ళు ఉంటాను మరి. ఎన్ని సంవత్సరాలు మామగారు మీకు? ఏమో బాబా మరి. పెన్షన్ వస్తుందా? ఇస్తున్నారు బాబా. దాంతో రేకపల్లి నాగవేణి గారు. కరవాక అనే గ్రామంలో రేకపల్లి వారి మెరకి రావడం జరిగింది. ఇక్కడ రేకపల్లి నాగవేణి గారు మామగారు ఉన్నారన్నమాట. కొబ్బరి చెట్ల మధ్యలో ఒక తాటాగిల్లు చూడడానికి వచ్చాం. ఈ ఇల్లు అయితే చూడండి. ప్రస్తుతం అయితే పాపం మామగారు ఒక్కరే ఉంటున్నారు. బట్ ఏంటంటే ఇల్లు వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు అంటే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి అంటే తుఫాన్ ఎఫెక్ట్ కాబట్టి వర్షం కురిసినప్పుడు మొత్తం ఇంట్లోకి వర్షం వచ్చేస్తుందని మామగారు అంటున్నారు అన్నమాట. అంటే సరదాగా ఉంటుంది కానీ అందరు కలిసిమెలిసి ఇలా ఉంటే ఒక ఇంట్లో ఉంటే అందరూ బాగుంటుంది. బట్ ఏంటంటే మామగారు ఇల్లు ఒక్కరే ఉంటున్నారు. ఇది బాధాకరంగా ఉంది అంతే. వర్షం వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇది మామగారి ఇల్లు అయితే ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి.
రేకపల్లి నాగవేణి మా అమ్మగారిని చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తొస్తుందన్నమాట. మా అమ్మమ్మ కూడా ఎలా ఉండేవారు. అందుకే మీ ఇంటి దగ్గర ఆగడం జరిగింది. అంతర్వేది అండి, అంతర్వేది. మా అమ్మగారి ఇల్లు ఒకసారి చూద్దాం, ఎందుకంటే రూమ్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం లోపల. అంటే తాటగిల్లు ఎండాకాలంలో బాగుంటుంది, చల్లగా ఉంటుంది, కానీ వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం ఫ్యాను లైట్ ఇవన్నీ ఉన్నాయి. మా అమ్మగారు రూమ్ అయితే బాగుంది. మా అమ్మగారు ఇంకో రోజున వస్తామండి మేము, ఎందుకంటే ఇప్పుడే కనిపించారు కదా నాకు. నా మనవాళ్ళ కంటే ఎక్కువ బాబు. పోని బాబు నాకు కొంత ఇప్పుడే మరి ఏమి అన్నా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటానో బాబు మీ కాళ్ళు మీ చేతుల మీద. మరి ఎవరింటికాడ ఉంటే వాళ్ళు సంవత్సరాలు పిల్లలతోటి పెద్దలతోటి ఉన్నారు కదా అమ్మ. మనం కొంచెం పడుకునే ఉన్నాను, ఇప్పుడు లేచేయండి కొంచెం. చూసారు కదా మా అమ్మగారిని కలవడానికి మళ్ళీ ఇంకొక రోజు వద్దాం. మా అమ్మమ్మ గుర్తు వస్తుందని సరదాగా ఆగనమాట. అందుకే మరి కొంత మనోడైనా ఉంటాడో బాబా, అలాగున్నావు నా బాబే. సరే మా అమ్మగారు బాయ్. మంచిది. ఈ కరవాక అనే గ్రామంలో ఇది ఒక సెంటర్ అన్నమాట. ఈ సెంటర్లో కోపనాథి కృష్ణమ్మ గారి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. యాక్చువల్గా చాలా గ్రామాల్లో మనం సముద్ర తీర ప్రాంతాలు చూడడం జరిగింది. ఆ ప్రతి గ్రామాల్లో కోపనాథి కృష్ణమ్మ గారు విగ్రహం ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఈ కోపనాథి కృష్ణమ్మ గారు దగ్గరలోనే ఇక్కడ వాడలరేవు అనే గ్రామంలోనే ఆయన జన్మించిన వ్యక్తి మాట. ఆయన మీకు తెలిసిన వ్యక్తే, ఎందుకంటే మన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయాన్ని కట్టించిన ఘనత ఆయనదే మాట. అందుకే చాలామంది ఈ గ్రామాల్లో కోపనాథి కృష్ణమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఒకసారి ఆయన విగ్రహం అయితే ఒకసారి చూడండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ గ్రామం ఎలా ఉంటుంది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మా గ్రామం అంటే ఏంటంటే మారుమూల మా గ్రామం అండి ఇది. ఒక వరద వచ్చినా వాన వచ్చినా మునిగిపోయి ప్రజాంతం అండి ఇది. ఊరు ఉన్నది అనుకోండి, వర్షం వచ్చే సహం ఊరు మునిగిపోద్దండి. మా పాటలు మేము పడతాం. అలవాటు అయిపోయింది. కోపనాథి కృష్ణమ్మ గారు అంటారా, ఆయన దాత అండి. ఆయన గతంలో ఆయన పుట్టింది అయితే వాటర్ స్థానికుడు అండి. ఆయన పక్క ఊరండి. అయితే ఆయన అంతర్వేది ఆలయానికి 1000 ఎకరం దానం చేశాడండి. ఆయన గొప్ప వ్యక్తి. నరసింహ అన్ని గుళ్ళు కట్టించింది ఆయన. చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తి అండి ఆయన. చూసారు కదా, మనం కరవాక అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పెద్దవాళ్ళని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎక్కడో మారుమూల ఉన్న ఈ గ్రామం అయినా కానీ అంటే ఇది ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి తెలియని ఒక మారుమూల గ్రామం. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రస్తుతం పర్లేదు, ఒకప్పుడైతే ఇంకా ఇబ్బందులు పడ్డారు. యాక్చువల్గా ఇప్పుడు లోపలికి వెళ్తే ఇది ఇసుక ప్రాంతం కాబట్టి ఎక్కువ నీరు నిలబడిపోతుందన్నమాట. కొన్ని ముంపు గురి అవుతున్నాయి అన్నమాట. ఇవి భవిష్యత్తులో ఎవరైనా దృష్టికి వెళ్ళి ఇది కొంచెం డెవలప్ చేస్తే ఈ గ్రామం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రజలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అందరూ బాగుంటేనే ఇక్కడ గ్రామం అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇలాంటి గ్రామాల్లో
భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సాధించాలని మనం అందరం కోరుకుందామండి. ఇంకా ఈ గ్రామం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకా చూడవలసిన విషయాలు అలాగే చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కరవక గ్రామంతో చూస్తాం కదండి. ఇక్కడ గ్రామంలో ఆల్మోస్ట్ ఇల్లు అంటే అక్కడక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఉండే పరిస్థితి ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఈ కరవాక అనేది సముద్ర తీరం ఉండడం వల్ల ఎక్కువగా ఇసుక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా కొబ్బరి పంట పండిస్తూ ఉంటారు. హౌసెస్ కూడా కొబ్బరి చెట్ల మధ్యలోనే ఇల్లులు ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఒక హౌస్ చూడండి. అంటే ఇక్కడ ఇసుక ప్రాంతాలు కాబట్టి ఇల్లులు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా వాటర్తో నిండిపోతాయి అన్నమాట. అంటే వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సరే ఇక్కడ ఉండే హౌస్ చూడండి. అంటే మొత్తం నీటితో నిండిపోయింది. ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఇల్లులన్నీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని ఇల్లులు ఇలా ఉంటాయి, కొన్ని ఇల్లులు వేరేగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం కొంచెం ఇబ్బంది అని చెప్పడానికి మాత్రమే. అంటే డౌన్ ప్లేస్లో ఉండడం వల్ల ఇల్లులు ఇలా ఉంటాయి. కొన్ని రోడ్లు అయితే నీటితో నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని చూపించడానికి ఇటువంటి హౌసెస్ చూపిస్తున్నాను. ప్రతి గ్రామానికి ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. అలాగే ఈ కరవాక గ్రామానికి సంబంధించిన ఒక ఎలిమెంటరీ పాఠశాల అన్నమాట. మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మామిడి కుదురు మండలం కరవాక. మీరు చూడొచ్చే విధంగా ఉందో. అంటే ఇది చిన్న స్కూల్ అన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. దీని పక్కనే హై స్కూల్ కూడా ఉంటుంది అన్నమాట. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒకసారి ఈ గ్రామానికి సంబంధించి చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా వాళ్ళ స్కూల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది పెట్టుకుని పాడమ్మా. నిన్న ఒక్కసారి చూడాలయ్యా, నా గుండె సాటి బాధ నీకు చెప్పాలయ్యా. కష్టాల కడదేర్చే కైలాసవాసివని కర్మలెత్తి ప్రార్థించంగ కరుణించే దేవుడని మా మరల ఆలకించి రావా. నిన్ను మరవన మా పైన నీ వరములెవరాదా. అయ్యా నిన్నొక్కసారి చూడాలయ్యా, మా గుండె సాటి బాధ నీకు చెప్పాలయ్యా. ఈ కరవక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. అయినా కానీ మనం ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఇది దుర్గమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఈ ఊరు గ్రామానికి సంబంధించిన చాలా మంది మహిళలు ఇక్కడ కూర్చుని అంటే సరదాగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే తుఫాన్ ఎఫెక్ట్, అందరూ కలిసి కూర్చుని సరదాగా పాటలు పాడుతున్నారు అన్నమాట. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఇక్కడ కొన్ని పాటలు పాడుతున్నారు మహిళలు. వాళ్ళ పాటలు ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. అంటే పల్లెటూరులోనే ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటారు, అందరూ కలిసి కూర్చుని ఉంటుంటారు అన్నమాట. ఇలాంటి వాతావరణం మీరు ఎక్కడ కనిపించుండదో. అమ్మ మీ పేరు?
మంగ గారు ఏంటమ్మా ఇక్కడ అందరూ చాలా మంది మహిళలు ఇలా కూర్చుని ఉన్నారు? మేము నెలంతా కార్తీక మాసాలు చేస్తామండి. ఇవాళ ఆఖరి రోజులు కాబట్టి భవానీలు మాలలేసి ఉన్నారు. భవానీలకు బెక్స్ పెట్టి మేము కూడా వాళ్ళతో సంపూర్తిగా భోజనం చేయాలని ఉన్నామండి వన భోజనాల కింద. ఓకే అమ్మ, మీకు సముద్రం పక్కన ఉంది, గోదావరి పక్కన ఉంది, ఎటు చూసినా నీరు. మాకు భయం వేస్తుంది ఈ ప్లేస్ చూస్తే. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు భయం వేస్తుందండి. అలాగే దేవుడిని మేలుకుంటా అలా చేసుకుంటున్నామండి పూజలు. ఆ పక్కన సముద్రం, ఈ పక్కన గంగా మేటయ్యని వచ్చేస్తామని మాకు భయంతో ఉంటామండి. ఒకసారి అంటే దేవుడు నాన్న ధైర్యంతో చేస్తామండి. ఓకే, మీ దేవుడు మాత్రం ఇలాగే మీ కాపాడుకుంటూ వస్తున్నారండి. అది మా దేవుడు మహిమ. ఇది కనకదుర్గమ్మ టెంపుల్ అమ్మా. నా పేరైతే వెంకటరమణ అండి. ఓకే అమ్మ. వీధికి వెళ్తేనైతే ధనమ్మ మార్చమ్మ ఈ ఇదిలో ఎలా ఉంటదండి? మీ ఊరు గ్రామ దేవతలమ్మల్లో ధనమ్మ తల్లి మహాచలం ఎప్పుడు జరుగుతాయమ్మా జాతరలు వచ్చాయి? ఇదేనండి ఈ నెల తర్వాత జనవరి నెలలో జరుగుతుంది సంక్రాంతికి. అమ్మ సంక్రాంతి అంటే చాలా మంది సిటీని వదిలి పల్లెటూరుకి వస్తూ ఉంటారు. అంటే హైదరాబాద్ సైడ్ సంక్రాంతి పండుగ చేసుకోవడం సరిగ్గా రాదు. మన గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే ఒక బ్రాండ్ అన్నమాట. ఎలా జరుపుకుంటారమ్మా మీరు సంక్రాంతి వచ్చినప్పుడు? సంక్రాంతి అంటే మేము జాతర జరుగుతుందండి ఇక్కడ. ధనమ్మకి మార్చమ్మకి భోగి రోజునైతే జాగరణ జరుగుతుందండి. వచ్చిన చుట్టాలతోటి చాలా సందడిగా గంగిరెడ్లతోటి చాలా సందడిగా చుట్టాలతో సంక్రాంతి చూడాలంటే మీ ఇంటికి రావచ్చు అన్నమాట. మా ఊరే నేనండి అసలు. అంటే బయట వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు కదమ్మా. సపోజ్ తెలియని వాళ్ళు మీరు ఇంటికి వచ్చారనుకో, మీరు సంక్రాంతికి ఎలా ఇన్వైట్ చేస్తారో, ఎలా చూస్తారు వాళ్ళని? మేము వండుకున్న పిండి వంటలండి. మేము ఏ ఐటమ్స్ అయితే చేసుకుంటామో అవి వాళ్ళకి కూడా పెడతాం. ఓకే, బయట వాళ్ళని మీరు అలా చూడరు. టౌన్ ఏరియా కాదు, ఇది పల్లెటూరు కాబట్టి ఎవరు వచ్చినా గానీ మన గోదావరి జిల్లాలో వచ్చిన మంచిలు ఇవ్వడం, టీ తాగుతారా అని అడగడం, ఇంట్లో ఏదన్నా పెట్టడం అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. టౌన్ లో అయితే అడ్రస్ చెప్పరు కాదులే. పేరేంటమ్మా? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు చూసారు కదా, మనకి అసలు కర్వాక గ్రామం వస్తే ఇలాంటి అందరు మహిళలు ఇలా కూర్చుని సరదాగా వాళ్ళకి నచ్చిన పాటలు పాడుకుంటూ, దేవుడి భక్తి గీతాలు పాడుకుంటూ సరదాగా ఇలాగ ఉన్నారన్నమాట. సంక్రాంతి వచ్చిందంటే చాలా బాగా చేసుకుంటారండి. అలాగే ఈ ఊరి గ్రామదేవత జాతర కూడా అదే టైంలో జరుగుతుందంట. అంటే చాలా మంది సంక్రాంతి పండుగ వస్తే వేరే జిల్లాల వాళ్ళకి వీళ్ళు ఎలా చూస్తారు, గోదావరి జిల్లాల వాళ్ళు అంటూ ఉంటారు. అలా కాదు, సంక్రాంతి వచ్చినప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కానీ వచ్చిన వెంటనే కూర్చోబెట్టడం, మంచిది తాగుతాడా అన్నం, టీ పెట్టడం, అలానే ఇంట్లో ఏమనుకున్నా పెట్టే మనస్తత్వం మన గోదావరి జిల్లాల వారికి. అదేవిధంగా వీళ్ళందరూ ఎవరు వచ్చినా కానీ బాగా చూసుకుంటామని చెప్తున్నారు. ఇది కర్వాక గ్రామంలో కొంతమంది మహిళలతో కొన్ని విషయాలు. అమ్మ, మీకు సముద్రం దగ్గరగా ఉంది కదా, ఎప్పుడైనా మీరు ఎరుగుండగా తుఫాను గానీ సముద్రం ఊరి మీదకి రావడం గానీ ఏమైనా జరిగినాయా? లేదండి, ఎప్పుడు జరగలేదు. మొన్న ఒకసారి కెరటాలు వచ్చేసాయి, సునామీ కింద వచ్చిందంటండి. సునామీ వచ్చిందండి. ఈ అమ్మకి గుడి కూడా మునిగిపోయిందండి అక్కడ ఈ కాలం వల్ల. అయినా మేము అంతా అంతా ఉంటాం. మాకు మా ఊరికి ఏ లోటు పాటు ఉండదండి. ఎక్కువ మంది ఏం పనులు చేస్తా ఉంటారు ఇక్కడ? మాకు ఇక్కడండి ఆటలకి వెళ్తారండి. మేము ఈ గవర్నమెంట్ ఉపాధి హామీ పని ఇచ్చారండి, ఆ పని చేసుకుంటామండి. మేము ఎన్ని ఏ రకంగా జరిగినా మాకు ఏమి ఇబ్బందులు అన్నదే పడమండి. ఉన్నంతట్లో చక్కబెట్టుకుంటామండి. మా మగోళ్ళు వెళ్ళి 100 తెచ్చినా 200 తెచ్చినా సమర్థించుకుంటామండి. మేమైతే బయటకు వెళ్ళి మా ఊరు దాటి మేము బయటకు వెళ్ళమండి. ఏదన్నా సాయాలు కావాలన్నా ఏమన్నా ఇలాంటి ఆశ్రయ గుళ్ళు కట్టడాక ఇలాంటి వాటికి అయితే బయటకు వెళ్తారు తప్ప మేము అంతగా బయటకు వెళ్ళమండి. చూసారు కదా, అంటే చాలా మంది మహిళలు పాపం అందరూ కలిసి కూర్చుని ఇలా సరదాగా ఒక్కొక్కరికి వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తున్నారు. సముద్ర తీరంలో ఉన్నా కానీ వీళ్ళకి భయం అనేది ఏముండదు అంటే ఎప్పుడు ఏ ఎఫెక్ట్ లేదని చెప్తున్నారు. ఒకప్పుడైతే సునామీ వచ్చినప్పుడు సముద్ర కెరటాలు కొన్ని మా ఊర్లోకి వచ్చినాయి. ఇలా వచ్చినా కానీ ఎంత తుఫాను వచ్చినా కానీ ఎప్పుడు ఇదే ఊర్లో ఉంటాం, ఎక్కడికి వెళ్ళిపోవడం, ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇది కర్వాక గ్రామంలో కొంతమంది మహిళలతో కొన్ని విషయాలు. ఇంకా ఊళ్ళోకి వెళ్ళి కర్వాక గ్రామం ఏ విధంగా ఉండదో చూద్దామండి.
కర్వాక అనే గ్రామం ఎక్కడ చూసినా కానీ అద్భుతంగా కనిపిస్తుందండి. అసలు ఆ లొకేషన్స్ చెప్పలేమట, అంత అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్. ఈ ఫెంగల్ తుఫాన్కి ఆకాశం అంతా మేఘామృతం. అలాగే ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ అంతా ఈ కర్వాక గ్రామానికి సంబంధించిన ఉప్పుటేరు అని పిలుస్తారన్నమాట. ఈ ఉప్పుటేరు దగ్గర ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సముద్రంలో వేటకెళ్ళిన ప్రతి బోటు ఇక్కడ ఆగి ఇక్కడే చేపలు తెచ్చి అమ్ముతూ ఉంటారు. బోట్స్ అన్ని పెట్టుకునే ప్లేస్ ఇదేమాట. దీన్నే చాలా మంది ఉప్పుటేరు అని పిలుస్తారు. యాక్చువల్గా ఇది సముద్ర తీరంలో ఉండడం వల్ల చాలా మంది ఎక్కువ మంది చేపల వేట మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారన్నమాట. నా పేరు నాగేశ్వరి. చదువుకుంటున్నావా? ఏం MBA ఫస్ట్ ఇయర్. MBA ఫస్ట్ ఇయర్. ఓకే. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నా కానీ ఇక్కడ బాగానే చదివిస్తున్నారమ్మా. అలాంటి ఇట్లా స్టడీ విషయంలో ఏం ప్రాబ్లం ఉండదు, మాకు నచ్చినట్టుగా ఉంటాం. ఓకే. మీరు కాలేజీకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తా ఉంటారు? ఇలా సెంటర్కి వెళ్ళి బస్సు ఉంటది, అప్ అండ్ డౌన్ కి బస్సు, డైరెక్ట్ బస్సు ఉంటది, ఆ బస్సు ఎక్కి వెళ్తాం. రోజు బస్సు వస్తుందా? ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? టైమింగ్ 7 to 1 వరకు బస్సులు ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి బస్సులో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. టైం టు టైం బస్సులు తిరుగుతూ ఉంటాయి. నువ్వు స్టడీ అంతా ఎక్కడ చదివామ్మా? స్టడీ అంతా నేను డిగ్రీ వచ్చేసి మల్కీపురంలో చదివాను. ఇప్పుడు MBA వచ్చేసి నర్సాపురంలో చదువుతున్నాను. ఓకే. ఈస్ట్ గోదావరి. ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ అందరూ బాగా చదువుతారు. అంతా బాగానే ఉంటుంది. ఓకే. ఎలా ఉంటుందమ్మా మీ ఊరు ఇక్కడ చూస్తే? అద్భుతంగా ఉంది. హ్యాపీ. ఇలాంటి ఊర్లో పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాలం ఉంది, చాలా అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సముద్రం, గోదావరి, బీచ్, మొత్తం ప్రకృతిలో అందాలన్నీ మీ ఊర్లోనే ఉన్నాయి. అన్ని ఉన్నాయి. హ్యాపీ. ఓకే. అమ్మా నువ్వే పేరమ్మా ఇది? సౌజన్య. ఏం చదువుతున్నావు అమ్మా? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎక్కడ చదువుతున్నావు అమ్మా? మామిడి కుదురు. దీప్తి. అమ్మ నీ పేరమ్మా? సత్యవేణి. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? ఆపేసావు. ఓకే. చూసారు కదా, అంటే ఇక్కడ ఎక్కడో మారుమూల ఉన్నా కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఫెసిలిటీస్ లేవనుకుంటారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ అందరూ చదువుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి వెళ్ళడానికి కూడా ప్రతిరోజు ఒక బస్సు వస్తుంది. ఆ బస్ ద్వారా ఇక్కడ దగ్గరలో మల్కీపురం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన చాలామంది పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుతారని చూపించడానికి వీళ్ళని పరిచయం చేయడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామంలో తెలుసుకోవాల్సిన విషయాలు, అలాగే చూడవలసిన లొకేషన్స్ ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. థ్యాంక్ యూ అమ్మా అందరికీ. బాయ్. గ్రామంతా చూస్తుంటే ఒక ప్లేస్కి రావడం జరిగింది. ఈ ఊరికి సంబంధించిన గ్రామ దేవతలు అమ్మవారి టెంపుల్ ఉండే ప్లేస్ మాట. చాలా అందంగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఒక రావి చెట్టు, చాలా పురాతన కాలం నాటి రావి చెట్టు, అలాగే కొన్ని చిన్న చెట్లు, మధ్యలో ఉండే ఖాళీ ప్లేసు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. ఒక అమ్మవారి పేరు వచ్చి ధనమ్మ తల్లి అమ్మవారు, అలాగే ఇంకొక అమ్మవారు వచ్చి శ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మవారు అన్నమాట. ప్రతి సంక్రాంతికి ఇక్కడ గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. అంటే సంక్రాంతి అంటే మన గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ఆ టైంలో అమ్మవారి జాతర అంటే ఒక రకంగా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ఈ ఊరు గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలు చూడాలని తప్పనిసరిగా సంక్రాంతి టైంలో వస్తే చాలా అద్భుతంగా, చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారండి ఈ జాతర మహోత్సవాలు. ఒకసారి అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. గ్రామంతా చూస్తుంటే ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది. దీన్నే బహుళ ప్రయోజక తుఫానాశ్రయ భవనం పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా సముద్ర తీర ప్రాంతాల్లో తుఫానాశ్రయ భవనాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే సముద్ర దగ్గర ఉండే ప్రాంతాలకి తుఫాన్ ఎఫెక్ట్ కానీ సునామీ ఎఫెక్ట్ కానీ ఎక్కువగా ఉంటుంది. అందుకు ప్రజల్ని ఆ టైంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రతి గ్రామానికి సముద్ర తీరంలో ఉండే ప్రాంతాలకు తప్పనిసరిగా ఒక తుఫాన్ ఆశ్రయ భవనం అయితే నిర్మిస్తూ ఉంటారు. ఈ గ్రామానికి సంబంధించిన తుఫాన్ షెల్టర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి.
ఇక్కడ గ్రామదేవత అమ్మవారి టెంపుల్ చూసాం కదండి. అమ్మవారి టెంపుల్ పక్కనే ఇక్కడ ఒక రామాలయం ఉంటుందన్నమాట. అంటే ప్రతి గ్రామానికి గ్రామదేవతతో పాటుగా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రామాలయం అంటే కరవాక గ్రామానికి సంబంధించిన ఒక పురాతన రామాలయం ఉండండి. ఈ రామాలయం ఏ విధంగా ఉండదో ఒకసారి చూద్దామండి. సార్ ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు సత్యనారాయణ, రేకాడి సత్యనారాయణ. రేకాడి సత్యనారాయణ గారు. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది మీ ఊరు? మా ఊరు ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇక్కడ తుఫాను వస్తే ఎవడో పట్టించుకోవట్లేదు, మొత్తం మునిగిపోయింది ఇప్పటికి. మేము బోట్లు ఆటాడుకునేవాళ్ళు, వాళ్ళు రూపాయి ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళు మీరేంటి ఏమి అందజేస్తలేదు, అది మాకు కావాల్సింది అదే చెప్పేది. ఓకే. అంటే తుఫాన్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది సార్? సముద్రంలో ఏటకి వెళ్ళడానికి అవకాశం ఉండదు? అవకాశం ఇవ్వట్లేదండి. ఓకే. ఎన్ని రోజుల నుంచి వెళ్ళట్లేదు? వాళ్ళకి 20 రోజుల నుంచి మేము వెళ్ళలేదు. 20 రోజుల నుంచి సముద్రంలో వేటకి వెళ్ళట్లేదు. నీళ్ళు మొత్తం మునిగిపోతుంది, ఇల్లు అవన్నీ మునిగిపోయి ఇంతవరకు ఎవరో పట్టించుకోవట్లేదు. ఓకే. నీరు వెళ్ళి మార్గం లేదంటారా? నీరు వెళ్ళి మార్గం లేదండి. కిందకి మాకు గోదావరి పక్కకి వెళ్ళి కాల పక్కకి వెళ్ళి పైపు కూడా లేదండి అసలు. ఎక్కువ మంది సముద్రంలో చేపలు వేట, మేమే అంతా సముద్రం వెళ్ళేవాళ్ళమే, చేపల వేటకి వెళ్ళేవాళ్ళమే. అదండి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి కరవాక అనే గ్రామం సముద్ర తీరం దగ్గరగా ఉంటుందండి. యాక్చువల్గా గోదావరి చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం ఇక్కడే ఉంటుంది. ఎక్కువ మంది అంటే చాలామంది పెద్దవాళ్ళు చేపల వేట మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే వీళ్ళకి చేపలు వేటాడుకునే రోజుల్లో మాత్రం బాగానే ఉంటుంది, జీవనం బాగానే సాగిస్తారు. కానీ తుఫాన్ వచ్చినా కానీ, సునామీ వచ్చినా కానీ, ఏదైనా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కానీ సముద్రంలో చేపల వేటకి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. వెళ్ళవద్దని చెప్పినప్పుడు వీళ్ళు అంటే కుటుంబ పోషణ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే ప్రస్తుతం అయితే మాకు పనులు లేవు, గత 20 రోజుల నుంచి ఖాళీగా ఉంటున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం అని కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఇదనే కాదు, ఇంకా ఊళ్ళోకి వెళ్దాం. ఈ కరవాక అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, సునామీ వచ్చినప్పుడు కానీ, ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికే మీకు ఈ ఊరు చూపిస్తున్నానండి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఉంటుంది. అలాగే కరవాక గ్రామానికి పంచాయతీ ఇదేమాట. యాక్చువల్గా గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ సచివాలయాలుగా మారినాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ గ్రామ పంచాయతీగానే ఉంది. మరి అంటే ఈ ఊరికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకసారి అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. కరవాక గ్రామం అంతా చూసిన తర్వాత సముద్ర తీరానికి అయితే వచ్చేసామండి. ఇదే కరవాక గ్రామానికి సంబంధించిన సముద్ర తీరం. ప్రస్తుతం ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా సముద్ర కేటలు మామూలు స్థాయి కంటే కొంచెం ఎత్తుకి ఎగురుతున్నాయన్నమాట. సాధారణ స్థాయి కంటే కొంచెం హైట్లో వస్తున్నాయన్నమాట కెరటాలని. ఆకాశం అంతా మేఘామృతం. భలే ఉందబ్బా ఇక్కడ లొకేషన్ అంతా. అసలు లైఫ్ అంతా ఇక్కడే ఉండిపోవాలి అనిపించేలా ఉందన్నమాట. అంతా అందంగా ఉంది ఇక్కడ లొకేషను. ఒకవైపు సర్వే తోటలు, అలాగే ఇవన్నీ వెనకాల అయితే కొబ్బరి చెట్లు పెంచే ప్రాంతాలు. భలే ఉండదన్నమాట ఇక్కడ ఉండే లొకేషన్. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి అంటే మనకి సముద్ర తీరం ఏ విధంగా ఉందో చూసిన తర్వాత
గోదావరి నది అంటే వైనది అనేది సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గరలో ఉందంటండి. అది ఏ విధంగా ఉందో ఒకసారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక్కడ అయితే ఒకసారి బీచ్ ఉండే ఏరియా అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువగా సర్వి తోటలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. సముద్రంలో తుఫాన్లు కానీ ఏదైనా సునామీ కానీ సంభవించినప్పుడు కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట. అప్పుడు ఇటువంటి సర్వే తోటలన్నీ కొట్టుకుంటూ పోతాయి అన్నమాట. ఇక్కడ చాలా సర్వే తోటలు ఇలా కొట్టుకుపోతున్నాయని చూపించడానికి చూపిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్దామండి. అక్కడ వైనది అనేది సముద్రం కలిసే ప్రాంతం దగ్గరలో ఉంది. అది ఏ విధంగా ఉందో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ సముద్రం పక్కన ఉండే జర్నీ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. వైనది అనే సముద్రంలో కలిసే ప్రాంతం చూపించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మన అంతర్వేదిలో అయితే డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ అలా ఉండదు. గోదావరి అనేది సముద్రంలో కలిసే ప్రాంతం అంతర్వేదిలో అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇక్కడ అరవాకు వద్ద సముద్రంలో కలిసే ప్రాంతం చూడాలంటే ఇలా సముద్రం పక్కనే బైక్ మీద మాత్రమే వెళ్ళాలి. డైరెక్ట్గా అయితే ఏ విధమైన రోడ్ ఫెసిలిటీస్ అయితే లేవు. మనం వెళ్దాం ఒకసారి. ఆల్మోస్ట్ మనం చాలా దూరం అంటే కరవాక దగ్గరలో గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం చూడడానికి వచ్చాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ చాలా దూరం ప్రయాణించిన తర్వాత సముద్ర తీరం ఈ విధంగా ఉంది. అసలు వర్ణించలేమన్నమాట. ఈ సముద్ర తీరంలో ఇలా జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ అంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. చూసారు కదా నా వెనకాల ఉండేది అంతా సముద్రమే. ఇలా ఈ సముద్రం పక్కన జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం అంతర్వేది చేరిపోవచ్చు అన్నమాట. కానీ వెళ్ళాలంటే సముద్రం పక్క వెళ్ళవచ్చు, లేకపోతే బీచ్ రోడ్ ఉంది, ఆ బీచ్ రోడ్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి, రౌండ్గా ఒకసారి చూపిస్తాను. ఇదంతా సముద్రమే. మనం దగ్గరలోనే కరవాక గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గరలోనే కనిపిస్తుందండి. ఇంకెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంది అని చూపించడానికి మాత్రం ఇటువంటి ప్లేస్ చూపిస్తున్నాను. ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి.
ఫైనల్గా అయితే మనం గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతానికి అయితే వచ్చేసామండి. ఇదే గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలో నాసికా త్రయంబక వద్ద పుట్టి సముద్రంలో కలిసే ప్రాంతం ఇదేనండి. గోదావరి నది రాజమండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని పాయలుగా విడిపోతుంది. అందులో 3 పాయలు మాత్రమే సముద్రంలో కలిసే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకి వెస్టర్న్ నది అంతర్వేదిలో కలిసే ప్రాంతం మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. దాన్ని అన్నా చెల్లిగట్టు అని పిలుస్తుంటారు. అలా కాకుండా ఇది వైనతేయ నది సముద్రంలో కలిసే ప్రాంతం ఇదేనండి. కరవాక దగ్గర సముద్రంలో కలిసే ప్రాంతం ఇది. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్నది గోదావరి నది, అదంతా గోదావరి నది ప్రవహిస్తూ ఇలా వచ్చిందన్నమాట. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఇదంతా సముద్రం అన్నమాట. ఈ సముద్రం ఏ విధంగా ఉందో కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ సముద్రం కెరటాలు అయితే ప్లెయిన్గా ఉన్నాయి, అసలు కెరటాలు ఏమీ లేవు. ఇక్కడ కెరటాలు స్టార్ట్ అయిందన్నమాట. అది ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇదే కరవాక దగ్గర వైనతేయ నది సముద్రంలో కలిసే ప్రాంతం ఇదేనండి. చాలా మంది దీనికి రావడానికి కష్టంతో కూడుకున్న పని అనుకుంటారు, అలా ఏమి లేదు. యాక్చువల్గా బైక్స్ మీద మనం జర్నీ చేసుకుంటూ వచ్చేసాం. వచ్చేటప్పటికి ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంది ప్లేస్. యాక్చువల్గా ప్రస్తుతం అయితే ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్. ఈ తుఫాన్లో సరదాగా ఈ లొకేషన్ చూపిద్దామని మీకు ఈ ప్లేస్కి రావడం జరిగింది. చూసారు కదా, అక్కడ కనిపిస్తున్నదంతా గోదావరి నది, ఇక్కడ కనిపిస్తున్నదంతా సముద్రం. ఈ రెండు కలిసే ప్లేసు చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ వరకు కెరటాలు లేవు, ప్లెయిన్గా ఉంది. ఆ ముందుకెళ్తే సముద్రం కెరటాలు వస్తున్నాయన్నమాట. ఇదే వైనతేయ నది సముద్రంలో కలిసే ప్రాంతం. ఎవరైనా ఎప్పుడైనా చూడాలనుకుంటే తప్పనిసరిగా విజిట్ చేయండి. ఈ సముద్ర తీర ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇటువంటి లొకేషన్ మీకు పరిచయం చేయాలనే కోరికతో ఇటువంటి ప్లేస్ చూపించడానికి వచ్చాను. ఇది ఫైనల్ గా కరవాక గ్రామాలకు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన కరవాక అనే గ్రామంలో గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం ఏ విధంగా ఉంటుందో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.